రావచ్చు సార్ సరే ఏంటి మోహన్ లాల్పై ఆర్జీవీ ఇప్పుడు ఇక్కడ నేను ఇప్పుడు వంశీ వీళ్ళందరి గురించి అంటే సరే వర్మ పీడిఎఫ్ లక్ష్మణ్ రావు ఉన్నాడు 4 సార్లు పోటీ చేసి 3 సార్లు గెలిచాడు. ఆయన మీద వేరే ఆరోపణలు ఏం లేవు. ఎప్పుడు ఉపాధ్యాయులు విద్యార్థులు సమస్యలు రాజ్యాంగం ఆయన కోచ్ కూడా ఆయన కోచింగ్ కూడా ఇస్తారు చక్కగా జీకే దీంట్లో మంచి టీచరు ఇవన్నీ. ఆయన జగన్ కాళ్ళు పట్టుకున్నాడు అని ఒక వీడియో విడుదల చేశారు. ఆ విడుదల చేసిన నిజంగా నేను చెప్పగలను ఒక వామపక్ష భావాలు కూడా తెలిసిన వ్యక్తిగా లక్ష్మణ్ రావే కాదు ఏ వామపక్షవాది ఏనాడు ఎవడి కాళ్ళు పట్టుకోడు. మన వీడియో ఎవడి ఖచ్చితంగా ఫేక్ అది. ఇప్పుడు మీరు వచ్చి నాకేదో ఇస్తున్నారు అక్కడ నేను వంగబోతుంటే వద్దండి అని మీరు అంటారు. ఆయనే అది చూడండి మీరు అక్కడ ఏం కనపడదు. మీరు ఇప్పుడు ఒకవేళ కావాలంటే ఇప్పుడు మీరు వెయ్యండి అది ఆయన అది ఇవ్వబోతుంటే అది కింద పడితే ఒకవేళ ఎవడైనా కాళ్ళు పట్టుకునేవాడైనా బహిరంగ సభల్లో కాళ్ళు పట్టుకుంటాడండి. అసలు దక్షిణ భారతంలో లేదు. చంద్రబాబు నాయుడే నా కాళ్ళు పట్టుకుంటే నేను ఒప్పుకోను అని మొన్న ఈసారి ముఖ్యమంత్రి అయ్యాక ప్రకటించాడు. అంటే చంద్రబాబుయే చేయవద్దంటున్న ఆ పని లక్ష్మణ్ రావు ఏదో అది కూడా జగన్ దగ్గర ఇది చాలా అర్థం లేని ఒక దుష్ప్రచారము లేకపోతే ఇంకోటి తప్ప. నేను అంటుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫోటో మార్ఫింగ్ చేస్తే ఎంత తప్పో ఇది కూడా మార్ఫింగ్ లక్ష్మణ్ రావు ఫోటో మార్ఫింగ్ లాంటిదే ఇది. అదే మీ చూపించండి బాధ్యత కలిగి ఛానల్స్ ఎవరైనా చూపించారా? ఏం లేదే. ఊరికనే ఒక కథ ఒక ప్రచారం జగన్ మీద ఏం చేశారని జగన్ మీద యాత్రలన్నీ ఈయన కాకపోతే వీళ్ళు చేశారా? ఇప్పుడు ఆ ఉద్యోగుల పోరాటాలైనా రాత్రి మగళ్ళు రోజుల తరబడి దీక్షలని ఎవరు చేశారండి? పీడిఎఫ్ వాళ్ళే కదా చేశారు. ఒకటి కనిపిస్తుంది ఆయనకు బాగా 3 సార్లు గెలిచాడంటే ఎంత మద్దతును ఉండాలి కార్పొరేట్లను పెద్ద పెద్ద వాళ్ళను కాదని. మళ్ళీ అలాంటి ఛాన్స్ ఉందేమో అనే ఒక ఆందోళనతో చేస్తున్న పని. ఇప్పుడు ఆ మాటకొస్తే అలపాటి ఆయన రాజేంద్ర ప్రసాద్ కూడా గతంలో ఈ ఉద్యమాలు వీటితో సంబంధం ఉన్న వ్యక్తే. ఆయన పాత్ర ఏంటి నాకు తెలియదు. కానీ అందుకని ఈ 3 చోట్ల జరగబోతున్న ఈ కౌన్సిల్ ఎన్నికలు ఖచ్చితంగా పొలిటికల్ ఇండికేషన్ రాజకీయ సంకేతాలు ఇవ్వబోతున్నాయి. అవి ఎలా ఉంటాయి? టీడీపీ ఏ మేరకు నిలదొక్కుంది? రెండవది లక్ష్మణరావు మీద ప్రచారానికి ఎలాంటి ఎఫెక్ట్ కౌంటర్ ఎఫెక్ట్ వస్తుంది? ఇవన్నీ మనం చూడాలి. ఎందుకంటే నేను చాలామంది మాట్లాడింది చూసా ఆయన పీడిఎఫ్కు చెందని వాళ్ళు కూడా ఏదైనా రాజకీయ విమర్శ ఉంటే చేయండి కానీ ఇలాంటి కొన్ని క్షుద్ర ప్రచారాలు మంచిది కాదు అని. సార్ సార్ మోహన్ లాల్పై ఆర్జీవీ సంచలన కామెంట్స్ ఇంక అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మోహన్ లాలా ఆర్జీవీ అనే ఆయన ఈ మధ్య మళ్ళీ ఫోకస్ కోసం ఆయన పాకులాడుతున్నాడు. ఆర్జీవీ ఎప్పుడు మాట్లాడినా మీడియా ఆయనకి ఇంటర్వ్యూలు ఇస్తుంది. నాకు తెలుసు చాలామంది నా మీడియా మిత్రులు ఏమీ లేకపోతే ఆయన కూర్చోబెట్టుకుంటే ఆయన అనేక విషయాల మీద